నెల్లూరు మంగళం సీను అరాచకాలు అంతా ఇంత కాదు. అనిల్ కుమార్ అవినీతిపై రూప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన అవినీతులను వివరిస్తూ మంగళం సీనుతో తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ పోల్చాడు. బుధవారం నెల్లూరులోని రూప్ కుమార్ యాదవ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య మంగళం సీను 2 వారాల్లో 2 సార్లు మీడియాలో మాట్లాడాడు. ప్రభుత్వం గురించి, చంద్రబాబు గురించి, లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు అనుకున్నా. కానీ అవేమీ లేకుండా, ఆ వాటికే సంబంధం లేకుండా నియోజకవర్గమైన సైదాపురం మండలం క్వాడ్స్ లీజుల గురించి, అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. క్వాడ్స్ లీజ్ గురించి, అక్కడ వ్యాపారాల గురించి వేమిరెడ్డి సమాధానం చెప్పాలని అనిల్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైసీపీలో జరిగిన అవినీతిని ఎప్పటి ప్రభుత్వంపై రుద్దటం సరికాదన్నారు. పేదలకు మంచి చేసి కార్యకర్తలకు భరోసాగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ, క్రికెట్ బెట్టింగ్ ఆసుపత్రి ఎక్కడ పెడితే అక్కడ మామూలు వసూలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ అని అన్నారు. అసలు వేమిరెడ్డి క్వాడ్స్ వ్యాపారంలోకి రావటానికి కారణం నేను. ఈ క్వాడ్స్ నుంచి వచ్చే గనుల ప్యూరీ పైకి చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలలో మాత్రమే పరిశ్రమలు ఉన్నాయన్నారు. భారతదేశంలో క్వాడ్స్ పరిశ్రమ నెలకొల్పాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నారన్నారు. ఎంతో మంది దళితులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా విద్య, మంచి కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలకు అండగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనిల్ కు సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. నేను అనిల్ కుమార్ యాదవ్ కలిసి చాలా సంవత్సరాలు రాజకీయం చేశా. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిజాలు బయట పెడుతున్నానన్నారు. కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యజమానులను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నాడన్నారు. అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ లో 5 లక్షల రూపాయలు ఓ బుకీ దగ్గర నుంచి తీసుకున్న కేసు కూడా తన మీద వేసుకుని కోర్టులు చుట్టూ తిరిగానన్నారు. నమ్మిన కార్యకర్తలను గొంతు కోసి నెల్లూరు నుండి నర్సారావుపేట పోయి అక్కడ యాదవ్ కులస్తులు ఎక్కువ ఉన్నారని, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకోకుండా స్విచ్ ఆఫ్ చేసి చెన్నై, దుబాయ్ లాంటి దేశాల్లో విశాలవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. క్వాడ్స్ కి లీజులు ఉన్నాయా లేవా అని అనిల్ కు తెలుసా? అది అధికారులకు తెలుస్తుందన్నారు. 2023-24లో జరిగిన అరాచకాల గురించి ఎవరిని అడిగినా చెప్తారు. చెట్లను అడుగడుగునా నరికి అన్ని ప్రాంతాల్లో ఈ కనజాన్ని విచ్చలవిడిగా లోడి వ్యాపారాన్ని చేసింది వైసీపీ అన్నారు. ప్రస్తుతం అనిల్ కు తాడు బొంగరం లేదు. ఆ నియోజకవర్గంలో కార్డ్స్ల గురించి ఏం పనన్నారు. నెల్లూరు నగరంలో వైసీపీ కార్యకర్త బాలకృష్ణ అనే వ్యక్తి ఇల్లు అనుకోని పరిస్థితుల్లో కూలగొడితే ఇప్పటికీ ఆ కార్యకర్తను ఒక్కసారైనా పలకరించలేదని, అలాగే కావలిలో మధ్యతరగతి వ్యక్తి అయిన సాక్షి విలేకర్ రిమాండ్ లో ఉంటే కనీసం పలకరించే స్థితిలో లేని వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు. మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి జరిగితే నేను చేశా, చెడు జరిగితే కార్యకర్తలపై వేసే అనిల్ కు తేడా ఉంది. నమస్కారం. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవి ఏమీనూ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేసాం, ప్రయాణం చేసాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కానుకున్నా కొన్ని చెప్పక తప్పదు.
తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్దీ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్లు అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ, ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇమ్మని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి, ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంటే పాపం. జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలువ కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబెక్ కాలువ కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంటే ఈ మంగళం సీనుకి. ఇవే కాకుండా యాదవ కులంలో, మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ, కసాయి కమ్మే బర్రెల సంతకాడ ₹1 కోటి డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకే అనేక మంది వికలాంగులకి, ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి.
15 సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడే కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకో నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వారందరికీ అప్పన్నహస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేట ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకి 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్నట్టు ఒక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకో తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అట్టు ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరావుపేటకు పోయావు. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లే, నెత్తినేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను బారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు, ఎక్కడో కూల్ డ్రింక్ షాపులో బేవార్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్నవాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నీ నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు. నేను చెప్పేది పక్కన పెడదాం, స్వయంగా ఆయనే ఆ మంగళం సీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు. మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు, అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా. స్వయంగా పాప మా మంగళ సీను ఏం మాట్లాడు, మంగళం సీను వినండి. అంజయమ్మ, నేను 30 కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుని సంపాదించుకున్నా 2024 ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొని
మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో అతను చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూసాం. అయ్యప్ప స్వామి చూపించేశాడు. అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు. భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు. భగవంతుడు శక్తిమంతుడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే అర్థాలు, ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించా. ఒక్క ఉదాహరణ మాత్రమే. మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏందో, రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో, రూప్ కుమార్ ఏం చేశాడో మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీను మాట్లాడాడు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్. ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసులో రికార్డ్ తీసుకోవచ్చు. నేనేం పని చేశానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకీ వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. 2017లో బహుశా 17 నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన పిహెచ్డి రామకృష్ణ గారు. పిహెచ్డి రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని, క్రికెట్ జోదం అనే దాన్ని కూకటి వేళ్లతో పెకిలిచ్చేయాలని ఈ క్రికెట్ మీద, క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఫలానా తారీఖున నేను ఫలానా శాసనసభ్యుడికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖితపూర్వకంగా తాను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు, పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన నంద్యాల బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తినేసుకున్నా. సార్, ఈ 5 లక్షల రూపాయలు మంగళం సీనుకు సంబంధం లేదు, తీసుకుంది నేను, ఆ పాపం చేసింది నేను. అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను. నువ్వు చేసిన పాపం, నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తినేసుకున్నాను. ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడు పోయి పోలీస్ ఆఫీసులో పోలీస్ రికార్డులలో ఉంటుంది. ప్రతిసారి వచ్చి నేనేదో నీతిమంతుణ్ణి, చేయని బెట్టింగ్ పాపం నా నెత్తిన నేను మోస్తున్నాను. ఇది నగ్న సత్యం. అయ్యప్ప మాల వేసుకొని, మాల పట్టుకొని అబద్ధం చెప్పినోడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా నెల్లూరు ప్రజలందరికీ కూడా 5 లక్షల రూపాయల ఆ బుకీ కార్డ్ డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్. పోలీసులు నోటీస్ ఇచ్చిన ఆయనకి ఆ పాపాన్ని నేను నా నెత్తిన, అనేక పాపాలు నా నెత్తినేసుకున్నాం. అప్పట్లో మంచి జరిగితే మంగళం సీను చేశాడు, చెడ్డ జరిగితే రూప్ కుమార్
ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది చెమటోడు చేస్తే ఆయన వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం సార్? లీజులో ముగిసినటువంటి మైన్లో ప్రభుత్వ బోర్డులు పెడితే, ప్రభుత్వ భూములను బోర్డులు పెడితే నేను నా మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. మంచి ప్రశ్న వేశారు రాజేష్ గారు. చెప్పినా మంగళం సీను ఇప్పుడే చూపించాను కదా. మంగళం సీను ఎవరో చూశారు కదా మీరే. ఆ మంగళం శంకరా ఒక్కసారి చెప్పు, ఆ మంగళం సీను అంటే ఎవరు? శంకరా మంగళం సీను ఎవరు చెప్పు శంకరా. నువ్వే కదా మొన్న అడిగావు, నీకు చెప్పాడు. చెప్పేయి. అనిల్ కుమార్ యాదవ్ గారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అదే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే సోదరుడు రాజేష్ గారు ఒక మంచి ప్రశ్న వేశాడు ఈ క్వాడ్స్కి సంబంధించి. సరే, నేను మాట్లాడకూడదు అనుకొని చాలా రోజు కాముకున్నా. అభియోగాలే నా మీద వస్తున్నాయి. అనేక పత్రికల్లో, అనేక ఛానల్స్లో నా మీద రాని పత్రిక లేదు, నా మీద రాని ఛానల్ లేదు, నా మీద రాయని రకరకాల కథనాలు వచ్చాయి. అసలు ఏమిటి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఆరోపణలు ఆయన చేసిన ఆయన కానీ, మిగతా కొంతమంది పత్రికా ముఖంగా కానీ, కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్న వాటికి అన్నిటికీ కూడా ఈరోజు మీకు సమాధానం చెప్తాను. నెల్లూరు జిల్లాలో దొరికే ఏదైతే ఈ క్వాడ్స్ ఉందో, ఈ క్వాడ్స్ సోలార్ క్రూజిబుల్స్కి, సెమీ కండక్టర్లకి, సోలార్ ట్యూబులకి పనికొచ్చే ముడి సరుకు. ఇక్కడ దొరికే క్వాడ్స్ మంచి నాణ్యత కలిగినటువంటి క్వాడ్స్. ఈ క్వాడ్స్ని గత ప్రభుత్వంలో 2023కు ముందు సంవత్సరం మొత్తం 1.5 లక్ష, 2 లక్షలు, 3 లక్షల టన్నులు పోయేటువంటి క్వాడ్స్ 2023వ సంవత్సరంలో మీరు పోయి ఎవరినైనా చెప్తారు ఏం జరిగిందనేది. నేను మంగళం సీనని ఎందుకన్నాను కూడా ఇప్పుడు అర్థమైంది మీకు. సైదాపురం, గూడూరు, పొదలకూరు ప్రాంతాల్లో ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఏ మైన్ ఓనర్ని అడిగినా, ఏ ఎండీలోని అడిగినా, ఏ లారీ ఓనర్ని అడిగినా, ఏ కార్మికుడిని అడిగినా, ఎవరినైనా చెప్తారు ఏం జరిగింది. అది ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. అది ఏం జరుగుతుందో అందరూ కూడా త్వరలో చూస్తారు. గతంలో జరిగిన దాని మీద, వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల, వీళ్ళు చేసిన అరాచకాల వల్ల మైనింగ్ చేసేటటువంటి వ్యక్తులే కాకుండా రౌడీజాలు చేసేవాళ్ళు, మటర్లు చేసేవాళ్ళు, వీళ్ళందరూ 2023-24 సంవత్సరంలో గనుల ప్రాంతంలో తిరిగి అనేక కథనాలు కూడా వచ్చున్నాయి. ఎవరినైనా చెప్తారు. ఎక్కడ పడితే అక్కడ కొండలు, గుట్టలు ఏమి అని కాకుండా అడవులు ప్రతి దగ్గర లోడి, ఏ రాయి అంటే ఆ రాయి టన్నుకు నాకు 7,000, 10,000, 15,000 లెక్కను తీసుకొని చైనాకు తరలించేసి అతి చిన్న వ్యాపారం ఇది. సైదాపురం, గూడూరు, పొదలకూరు, కొంత ఉదయగిరి ప్రాంతాల్లో దొరికే ఈ ఖనిజాన్ని ఏదంటే దాన్ని పంపించేసి పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చి నాశనం చేసి పెట్టేశారు. అవి పక్కన పెడితే అది ఏం చేయాలా ఏందనేది ప్రభుత్వం చూసుకుంటుంది. దాని మీద ఏం చేయాలా, ఏం చేస్తుంది అనేది మీరే చూస్తారు త్వరలో. నేను చెప్పేటటువంటి దీనికి సంబంధించి ఈ ఖనిజాన్ని HPQS అంటాం ఇంగ్లీష్లో, హై ప్యూరిటీ క్వాడ్ శాండ్. అచ్చ తెలుగులో దీన్ని పూర్తిగా దాంట్లో ఉండేటటువంటి మిగతా మిశ్రమాలన్నింటినీ కూడా, దాంట్లో ఉండే మిగతా అన్నీ కూడా తీసేసి HPQS, హై ప్యూరిటీ క్వాడ్ శాండ్, దీన్ని తయారు చేసే పరిశ్రమ భారతదేశంలో ఎక్కడా ఇప్పటివరకు లేదు. ఒక్క చైనాలో ఉంది, కొంత అమెరికాలో ఉంది, కొంత జపాన్లో ఉంది, కొంత కొరియాలో ఉంది. మొత్తం మీద 95% చైనాలో ఉంటే మిగతా 5% మిగతా దేశాల్లో.
భారత ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సోలార్ ఎనర్జీ మీద, రెన్యూవబుల్ ఎనర్జీ మీద, సెమీ కండక్టర్ పరిశ్రమ మీద రాబో భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడి ఉందని, ఇక్కడ పరిశ్రమ పెడితే మంచిదని ఆలోచన చేసి ఎంతో వ్యయం అయ్యే ఈ పరిశ్రమ, 100 కోట్లు ఖర్చు అయ్యే ఈ పరిశ్రమ, కొన్ని 100,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిగే ఈ పరిశ్రమ, అనేక రకాల ప్రభుత్వాలకు రెవెన్యూ వచ్చే ఈ పరిశ్రమ, మన సంపద చైనా దేశానికి పోకుండా ఇక్కడే దాన్ని శుద్ధి చేసి పరిశ్రమలకు అందించి ఈ పరిశ్రమ ఇక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు, ఆలోచన సాగించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈ మైనింగ్లో అనుభవం ఉంది, ప్రస్తుతం కూడా కోల్ మైనింగ్లో ఉన్నది, అనేక దేశాల్లో ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు పెట్టకూడదని కొంతమంది మిత్రుల సలహా, పెద్దల సలహా మేరకు పెట్టాలని ఆలోచన చేసి దానికి ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కంప్యూటరైజ్ చాలా కాగితం ఎవరికైనా మీరేం చూసుకోవచ్చు. దాని కంప్యూటర్ బళ్ళే, ఆయన హెచ్పి బళ్ళే, మన చేతిలో సెల్ ఫోను గూగుల్ ఓపెన్ చేసుకొని చూస్తే తెలిసిపోద్ది. కంపెనీ పేరు కొడితే కంపెనీలో డైరెక్టర్లు ఎవరు, ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. గతంలో ఇప్పుడంతా కూడా ప్రతిదీ పారదర్శ, ఎక్కడి నుంచి ఎవడైనా చూసుకోవచ్చు. దానికి టెక్నాలజీ అనేది ఇప్పటిదాకా లేదు భారతదేశంలో. ఆ టెక్నాలజీ కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా పరిశ్రమ పెట్టేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న ఈ పరిణామాలని చూసిన తర్వాత నాబోటి ఆయన మంచి కోరే వ్యక్తులు అసలు ఎందుకనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీంట్లోకి రావడానికి కారణమే, ఇది చేయాలని కారణమే ఒకందుకు నేనే మీడియా ముఖంగా చెప్తున్నా. ఇప్పుడు నా కోసం కష్టపడ్డాడు, నా కోసం ఎన్నికల్లో పనిచేశాడు. నేను ఇందాకే చెప్పా మీకు, మంగళం సీనులాగా కష్టపడి పనిచేసిన నాయకుడిని తడిగుడ్డతో గొంతు కొయ్యకూడదు. నా కోసం పనిచేశాడు, నా కోసం కష్టపడ్డాడు, నేను తన కోసం పనిచేయాలని నేను పోయి నాకు సంబంధించిన వ్యక్తులై కొన్ని మైన్లు ఉంటే వాటికి అనుమతులు ఇప్పమని అడిగితే దానికోసం మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏందో, ఆయన ఏ విధంగా ఆయనకి వ్యాపారాలు ఎలా ఉన్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరంలా నెల్లూరు జిల్లా ప్రజలకి. ఒక మంచి పరిశ్రమ, భారతదేశానికి ఉపయోగపడే పరిశ్రమ, మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఉపయోగపడే పరిశ్రమ నెల్లూరు జిల్లాకి స్థానికంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మన సరుకు ఇక్కడే మనం శుద్ధి చేసి మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడొచ్చని ఒక మంచి ఆలోచనతో సంబంధం లేని వ్యాపారంలో 100 కోట్ల రూపాయలు వ్యయప్రయాసలైనా పెట్టేదానికి ముందుకొచ్చారు. తర్వాత అనేక రకాలు మీ అందరికీ తెలుసు ఏం జరిగింది ఏమిటి, దాని ప్రయత్నాలు జరుగుతుంది. నేనే చెప్పామని ఈ మధ్య 10-15 రోజుల క్రితం. ఎందుకనా పనికి మాలిన ఎదవల చేత, దోపిడీదారుల చేత, దుర్మార్గుల చేత అవసరమా మనకి, మీకు నాకు కాదు మీకు అని చెప్తే పెద్ద ఆయన నేను పరిశ్రమ పెడతానని చెప్పాను, దానికని ఇవన్నీ చేస్తున్నాను. ఆయన పరిశ్రమ ఎప్పుడు పెడతాడో ఈయనకి చెప్పాలంట, ఎక్కడ పెడతాడో ఈయన. ఎవడితనో ఈ మంగళం సీను, ఎవరి మంగళం సీను, నీకేమి సంబంధం సైదాపురంతో? నేను సూటిగా ఒకటే అడుగుతున్నా. నీకు నియోజకవర్గం లేదు, తాడు బొంగరం లేదు, నేను ఎత్తి బయట వేసారు. తెలుగులో సామెత ఒకటి ఉంది, నేను చెప్పకూడదు అది మీడియా మిత్రులు. ఆ విధంగా ఏదో 2 పోయినాయి అంట. ఆ విధంగా నేను అనుకునేవాడు లేక నీకేమి సంబంధం సైదాపురంతో కానీ క్వాడ్స్తో కానీ? ఈ సంబంధం ఉన్న ఈ మంగళం సీనుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. నువ్వు ఎప్పుడు పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు అని వ్యాపారం చేసేవాళ్ళు ఈయనకి వచ్చి చెప్పి, అయ్యా పలానా తారీఖును పెడుతున్నా, పలానా ప్రదేశంలో పెడుతున్నా, ఈయనకి చెప్పాలా? ఈయనకి చెప్పాలా అని అడుగుతున్నా.
ఇప్పటిదాకా లేదు భారతదేశంలో. ఈ ఫ్యాక్టరీలు సోలార్ ఇండస్ట్రీలోకి భారతదేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలు టాటా, రిలయన్స్, అదానీ, ఇండోసోల్, వేల కోట్ల కంపెనీలన్నీ కూడా భారతదేశంలోకి ఈ సోలార్ ఇండస్ట్రీలోకి స్వయంగా ప్రధానమంత్రి గారే ఇనిషియేషన్ తీసుకొని చేపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పెడితే మంచిదని ఆలోచనతో, ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మేలు జరుగుతుంది, మేలు జరగద్ది అని ఒక సదుద్దేశంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చారే తప్ప మరొకటి కాదు. ఇకపోతే రెండోది, ఇంకొక స్లైడ్ చూపించాడు. ఓన్లీ ఫినిక్వాడ్స్ ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తుంది, మిగతా ఎక్స్పోర్ట్లు అందరూ ఏమీ లేదు. సరే, ఎందుకులే నేను కాదు, ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీకు అన్నీ కూడా ఇస్తా. గత 6 నెలలుగా ఏ మాసంలో ఎంతమంది ఎక్స్పోర్ట్ చేశారు మీరు ఓపెన్ చేసి, నేను ఇవ్వలే, మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. క్వాడ్స్ చెన్నై పోర్ట్ నుంచి పోతుంది ఎక్స్పోర్ట్ అనేది. ఎక్స్పోర్ట్కి పోయే మీటర్లు 90% గూడూరు, సైదాపురం, పొదలకూరు ప్రాంతాల నుంచి పోయాయి. ప్రతి నెల ఏప్రిల్ నెల ఎంత పోయింది, మే నెల ఎంత పోయింది, మార్చి ఎంత పోయింది, ఫిబ్రవరి ఎంత పోయింది, జనవరి ఎంత పోయింది, డిసెంబర్ ఎంత పోయింది. ప్రతి నెల 20 మంది పైన ఎక్స్పోర్టర్లు చేస్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరే చూసుకోండి. ఇది కనుక తప్పు లేదు, ఒకటే ఫినిక్వాడ్స్ ఒక్కటే ఎక్స్పోర్ట్ చేసిందంటే ఆయన చెప్పాడు, నేను వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తాను. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్షమాపణ చెప్పి మీడియా సాక్షిగా రాజకీయాలు వదిలేసి, రాజకీయాలు పూర్తిగా వదిలేసి గుండు కొట్టుకొని నేరుగా ఎక్కడ ఎవరికి క్షమాపణ చెప్పమన్నా నేను చెప్తా. ఒక్క ఫినిక్వాడ్స్ ఒక్కటే చేస్తుంది, ఇంకెవరూ లేదు, ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిందే. రకరకాల మాట్లాడారు. ఒక మంగళం సీనే కాదు, కొంతమంది చాలామంది మాట్లాడారు. వారందరికీ కూడా చెప్తున్నా, దయచేసి నేను చెప్పేది కాదు, కస్టమ్స్లో రిపోర్ట్ ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. సీక్రెట్ ఏం కాదు, ఇది సీక్రెట్ ఏం కాదు. ఎవరైనా తీసుకోవచ్చు. ఒక్క ఫినిక్వాడ్సే చేస్తుంది, దానికి ఒక స్లైడు, దానికి ఒక ఇది వ్యవహారం. ఇకపోతే మూడోది, సోదరుడు రాజేష్ గారు అడిగినట్టు లీజ్ అయిపోయిన మైన్లు చేస్తున్నారు. లీజ్ అయిపోయినా ఉందా ఈయనకి తెలుసా? చేస్తున్నారో లేదా ఈయనకి తెలుసా? గుడ్డ కాల్చి మొగానేయడం చాలా ఈజీ ఎవరికైనా. ఒక్కసారి అధికారుల కాడికి పోయి ఏముంది ఏం లేదు, ఈ మైన్లకి ఏముంది ఏం లేదు, అయినా ఆ పని ఎవరు చేయాలా? నిజంగా లీజ్ అయిపోయింది, అవి ప్రభుత్వ భూములు, దాని బాధ్యత ఎవరిది? ఎవరు చేయాలా? ఎవరు చేయాలా? అధికారులు చేయాలా? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, లేదా ఎవరైనా కానీ, ఈయనకి ఏమి సంబంధం? నీ కోసం ప్రాణాలు వదిలి పనిచేసిన నర్సరావుపేటలో వాళ్ళని గాలికి వదిలేసి ఫోన్ ఎత్తకుండా మద్రాసులో అడక్కనొక్కుతున్నావు. 15 ఏళ్ళు నీ కోసం కుటుంబాలు సైతం పక్కన పెట్టి పనిచేసిన కార్యకర్తలు తడిగుడితో గొంతు కోసే దుబాయ్లో పోయి నీవు సంపాదించిన ఆస్తిని దాచిపెట్టేదాన్ని ప్రయత్నం చేస్తాం. నీ కోసం పనిచేసే నీ పార్టీ పత్రిక సాక్షి విలేకరి జైల్లో ఉంటే కనీసం నువ్వు చూసేదానికి నీకు సాక్షి చిన్నపాటి విలేకరి మధ్యతరగతి కుటుంబీకుడు 15 రోజులు జైల్లో ఉంటే కనీసం చూసేదానికి లేదు. ఇక్కడే బాలాజీనగర్లో ఈ రోడ్డు అవతలే ఉంటుంది ఒక కార్యకర్త బాలకృష్ణారెడ్డి ఎవరైనా చెప్తారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బిల్డింగ్ పాల్గొట్టారు. 15 ఏళ్ళు పనిచేశాడు కార్యకర్త. మీకు ఒక కార్యకర్త పేరు చెప్తున్నా, బాలకృష్ణారెడ్డి. ఇక్కడే వాళ్ళ ఆయన పేరు సుబ్బారెడ్డి, చికెన్ స్టాప్ సుబ్బారెడ్డి అంటారు.
మేము రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి చిన్న పిల్లోడప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్గా ఉంటాడు. అన్నా 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 అంట పనిచేసాడు. కనీసం ఫోన్లో కూడా పలకరించిన దాఖలాలు. నీ బ్రతుక్కే సైదాపురం వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన సమాధానం చెప్పాలంట, ఈయన టైం చెప్పాలంట, ఈయన ప్లేస్ చెప్పాలంట. నువ్వెవడో అసలా? ఎవడో నువ్వెవడివి అసలు అంట? దేనికి చెప్పాలి నీకు? నీకేమి సంబంధం ఉంది? ఎటపోయినాయి ఇంతకుముందు మాట్లాడిన ప్రగల్భాలు? ఎటపోయినాయి శంకరా? ఎటపోయినాయి? ఎట్టపోయినాయి అని అడుగుతున్నా. నువ్వు భీమ్లా నాయక్ కాదు, ఇంకోటి. ఎట్టపోయినాయి అని అడుగుతున్నా. ఒక్క మాట 2 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారి గురించి కానీ ఒక మాట. అంత భయమా? అంత అసలు మీరు ఆశ్చర్యం. గతంలో నేను చెప్పున్నా, తిరగని ఇల్లు లేదు, ఎక్కని గడపలేదు ఒక పార్టీలో చేరేదానికి. ముందు నా కార్పొరేటర్లు పంపిస్తాను, తర్వాత నేను వస్తానని. నీకో దండం సర్వనాశనం చేసావు ఆ పార్టీని. అక్కడుండి నిన్ను ఎమ్మెల్యే చేస్తే, మంత్రి చేస్తే సర్వనాశనం చేసావు ఆ పార్టీని జిల్లాలో. మళ్ళా నీ పాదం మాకాడేందుకు నాయనా, నీకో దండం మహాప్రభు అని ఆ మంగళం సీను నీడను కూడా రానిలా. ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర తిరిగాడు. ఈయన పాపం గుండె తీస్తే జగన్మోహన్ రెడ్డి, గుండె మూస్తే జగన్మోహన్. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాకు జగనన్న. రేపు 5వ తారీఖుకి సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ అయ్యి జూన్ 5కి. ఎట్టపోయావు నాయనా మంగళం సీనా? ఎట్టపోయావు? ఒక్కొక్కడికి చూపిస్తా. మీ అందరి దగ్గర ఉన్నాయి వీడియోలు, మీ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కడికి చూపిస్తా. ఏమి చూపిస్తాడు? మేమేమి చూడాలా? మీరేమి చూడాలా? చెప్తే ఇంకేమన్నా అక్రమ రవాణా జరుగుతుంది, అందులో బీపీఆర్ పాత్ర, రూప్ కుమార్ యాదవ్ పాత్ర ప్రధానంగా ఆరోపణ. అది ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. నీకు ఆధారాలతో పాటు చెప్పా. 120 మైన్స్ ప్రధానంగా ఉంటే కేవలం 20-30 మైన్లు అత్యధిక ఫైన్ ఉన్నటువంటి మైన్స్ మాత్రం ఓపెన్ చేయడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటున్నారు. మంచి ప్రశ్న వేశారు. అసలు ఫైన్లు ఎవరు వేశారు? ఫైన్లు ఎప్పుడు వేశారు? ఎంత దారుణం అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. 2024 మే 13వ తారీఖు ఎన్నిక జరిగింది. 2024 జూన్ 4 కౌంటింగ్. దుర్మార్గాలు చేసిన రోజులు చేసి, దారుణాలు చేసిన రోజులు చేసి, ఎన్ని మైళ్ళు ఉంటే దాదాపుగా వారికి సంబంధించి కొన్ని మైళ్ళు తప్ప అన్నిటికీ పెనాల్టీలు రాశారు. ఎన్ని ఎండిఎల్స్ ఉంటే అన్నిటికీ ఫైన్లు రాశారు. ఎప్పుడు చేశారు? పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మైన్కి ఫైన్ రాశారా? నేను మీ ద్వారా అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మైన్కి ఫైన్ రాశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినలాగా దుర్మార్గాలు జరగకూడదు, విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా దోపిడీ జరగకూడదు. మైనింగ్ అంటే మైనింగ్ వారు మాత్రమే చేయాలా? మటర్లు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు విచ్చలవిడిగా గతంలో మాదిరి జరగకూడదని ఎలా చేయాలని ఒక్క సైదాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వాటి అన్నిటి మీద ఒక సమగ్ర విచారణ చేసి తర్వాత మైనింగ్ లీజులన్నీ కూడా వదిలిపెట్టడం జరిగింది. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఏ మైన్ ఓనర్ అయినా
అయ్యా మా మైన్లు వదిలిపెట్టట్లేదని ఎవరో చెప్పారు. మేము అనేక రకాలుగా, మేమంటే ప్రభుత్వం, ఏ మైనింగ్ వాడికి కూడా ఇబ్బంది జరగకూడదు, ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ దాన్ని ఎలా చేయాలని దానికి మార్గం చూపించి ఓపెన్ చేస్తున్నాం. ఇంతెందుకో ఇదే మంగళం సీను మాట్లాడు, వెంకటగిరి రాజా గారిని ఇబ్బంది పెడుతున్నారు మీ సాక్షిగా. ఇదే మంగళం సీను మాట్లాడిన పక్క రోజు రుక్కుమార్ ఒకవేళ అబద్ధాలు చెప్పొచ్చు, రుక్కుమార్ వేరే విధంగా చెప్పొచ్చు, మంగళం సీను అయ్యప్ప మాల పట్టుకొని అబద్ధాలు చెప్పొచ్చు, అవి వదిలేస్తాం. వెంకటగిరి రాజా అఫీషియల్గా ఇచ్చాడు, నా మైను రెన్యువల్ చేసి నాకు సహాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నోటి మాట అఫీషియల్గా నాకు గత ప్రభుత్వంలో నాకు లీజ్ ఆగిపోయి రాకుండా ఉంటే మమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని పోయి మా మైనింగ్కి అన్ని రకాల అనుమతులు ఇప్పించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. దయచేసి మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని ఫోల్డింగ్ హ్యాండ్స్ అంటే వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్లో రాశాడు. ఫోల్డింగ్ ముకులిత హస్తములతో అయ్యా మంగళం సీనో నిన్ను ప్రార్థిస్తున్నా, దయచేసి మమ్మల్ని లాగొద్దు అని మాట. మీకు ఆ కాపీ లేకపోతే ఎవరిని అడగండి, నేను ఇస్తాను. వెంకటగిరి రాజా గారు నా మైండ్కి అన్ని అనుమతులు ఇప్పించిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఫోల్డింగ్ హ్యాండ్స్తో రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి ముకులిత హస్తములతో ప్రార్థిస్తున్నా, మీ రాజకీయాలంటే మీరు చూసుకోండి. ఇంతకంటే ఏం కావాలా అని అడుగుతున్నా. నేను చెప్పిన మాట కాదు ఇది. నేనేమన్నా అటు చెప్పా మీరు అనుకోవచ్చు. స్వయంగా వెంకటగిరి రాజా గారు ఒకనొక సందర్భంలో ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుద్ది, తిరిగి జైలుకి పోతాడు అంటే మనకంటే ఎవరా నమ్మకస్తులా, మనమే నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఇది సత్యం, ఇది నిజం, ఇది సత్యం, ఇది నిజం.